అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్త సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా! కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా గానీ, పరిహార మార్గంగా గానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఓసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చి 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఇవాల్టి మన వీడియోలో వృషభ రాశి వారికి అమావాస్యలోపు ఒక స్త్రీ వల్ల జరగబోయేదేమిటో తెలుసుకుందాము. ఆమె ఎవరో కాదు. ఆమె రాబోయే 5 రోజులు వృషభ రాశి వారి జీవితంలో ఊహించని పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి రాబోయే 5 రోజుల్లో అంటే అమావాస్యలోపు వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి? అసలు ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. మరి రాబోయే 5 రోజుల్లో అమావాస్యలోపు వృషభ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టము ఒక స్త్రీ కారణంగా ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. మరి వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలగలిపి చెప్పినట్టు అనిపిస్తుంది కదా! కాదండి. ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్న సంఘటన. అంటే ఇప్పటికే కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. కానీ అమావాస్యలోపు ఈ 5 రోజుల్లో కొంతమందికి కాస్త లేట్ అవుతుంది. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏదేమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో అంటే అమావాస్యలోపు ఊహించినటువంటి పరిస్థితులైతే వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అద్భుతంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అమావాస్య లోపు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము. చక్రంలో రెండో రాశి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి రాబోయే 5 రోజుల్లో అంటే అమావాస్యలోపు వీళ్ళు మహాజాతకులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది. మీ ఇంట్లో ప్రతి ఒక్క వారి మాటలు చెప్పాలంటే మీ ఇంట్లో అక్కడ కనకవర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! మీకు అమావాస్యలోపు ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని ఈ విధంగా మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. మరి ఈ వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించినటువంటి అదృష్టము వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావటం వల్ల మీరు చేసే పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్‌గా ఉంటుంది. దీనితో అస్సలు తన రాకతో మీకు అదృష్టమే పడుతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ జీవితంలో సతమతమవుతున్నా మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ టోటల్‌గా ఒక్కసారిగా మారిపోతుంది. ఇన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ లైఫ్‌తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈ స్త్రీ కారణంగా అంటే రాబో అమావాస్యలోపు మీకు మార్కెట్‌లో కొంత ఎదురు నిలబడే వారే తోక ముడిచి మీ తెలివితేటలకు వ్యాపారంలో కింగులాగా మీరే ముందుంటారు. ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అమావాస్యలోపు ఇప్పటి నుంచి రాబోయే 5 రోజుల్లో అంటే అమావాస్యలోపు మీ దశ అనేది తిరగబోతుందని చెప్పుకోవచ్చు. డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులైతే వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులకు రాబోయే 5 రోజుల్లో అమావాస్యలోపు ఉత్తమ ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి.
మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారతాయి. గృహ వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. మరి విదేశీయానికి సంబంధించిన అంటే విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నట్లయితే కనుక మీకు ఈ సమయం అనుకూలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా మీకు చాలా రకాలుగా బాగుండబోతుంది. మరి వృషభ రాశి వారికి ఇంకొక సమస్య అయితే రాబోతుంది. ఏమిటంటే వృషభ రాశి వారు చాలా వరకు మీరు అమావాస్యలోపు ఒక పరిహారం అయితే చేసుకోండి. ఆ పరిహారం ఏదో కాదండి. రావి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించరండి. అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల మీకు ఏ పనులైతే జరగక ఇబ్బంది పడుతున్నారో అలాంటి పనులన్నీ కూడా జరగటానికి ఒక అవకాశం అయితే ఏర్పడుతుంది. రావి చెట్టు దీపం పెట్టడం మాత్రము ఎట్టు పరిస్థితుల్లో కూడా మర్చిపోవాకండి. మరి ఇంకొక విషయం చెప్పాలనుకుంటే కనుక వృషభ రాశి వారికి అమావాస్యలోపు చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మరి కొద్దిపాటి ప్రయత్నంలో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య నుంచి మీరు విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు చక్కగా మలుపు తిరుగుతాయి. మరి ఈ వృషభ రాశి వారికి మరి ఈ వ్యక్తులతో విదేశాల్లో స్థిరపడడానికి కూడా ఒక మంచి మార్గం సుగమనం అయితే అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రల్లో ఈ సమయంలో చేయడం కూడా జరుగుతుంది. 1, 2 శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరుగుతుందని సూచనలు తెలుస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో క్రియేటివిటీని పెరుగుతుంది. చురుకుగా తెలివితేటలతో ముందుకు వెళ్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడము, ఆరోగ్యం మెరుగుపడ్డము, మనసులో కోరికలు నెరవేరడము వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వృషభ రాశి వారికి ఈ రాబోయే 5 రోజుల్లో అంటే అమావాస్యలోపి ఏళ్ల తర్వాత ఎంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లుగా ఒక స్త్రీ వల్ల మీరు అంటే చాలా అదృష్టం పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలోని జాతకంలోని అదృష్టము మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లే ఆమె యొక్క అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. మరి ఈ వృషభ రాశి వారికి ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ పైన కనకవర్షాన్ని కురిపించబోతుంది. మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు. ఆ ధనాన్ని మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఈ వృషభ రాశి వారు చాలా వరకు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఈ అమావాస్యతో వాళ్ళకు పట్టిన దరిద్రమంతా తొలగిపోతుంది. లేకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యల కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా వచ్చిపడే దుష్టభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించుకుంటే మీరు మరింతగా ధన ప్రయోగాన్ని పొందుతారు. ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి మీరు అక్కడ అమ్మవారికి శ్రీ సూక్తము కానీ ఏమన్నా లక్ష్మికి సంబంధించిన సూత్రాలు ఖచ్చితంగా పాటించండి. ఆ రాహుకాలంలో ఒక నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార సూత్రం పాటించండి. తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. మరి సోమవారము ఆ శివుణ్ణి ఆరాధించడం కూడా చాలా రకాలుగా మంచిది. అన్ని సమస్యలను తొలగిపోతాయి. అలాగే నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో సరిగా లేకపోతే గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు అయితే తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతారాధన చేయండి. మీకు ఉన్న వాటిలో దాన ధర్మాలు చేసుకోండి. మేము చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది.